వెల్కమ్ టు లింగం అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనము గార్డుకి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది గుంటూరు డివిజన్లో వచ్చినటువంటి గార్డు క్వశ్చన్ పేపర్ ఎల్డీసీ ఎగ్జామ్లో. దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తదుపరి బ్లాక్ సెక్షన్లోకి అంటే నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లోకి ట్రైన్ని అనుమతించే ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ ఏది? ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ ఏది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి లాస్ట్ స్టాప్ సిగ్నల్ మనకి ఆన్సరు. 2010 ముందు తయారు చేసిన డెటోనేటర్ నార్మల్ లైఫ్ ఎంత? 2010కి ముందు తయారు చేసినటువంటి డెటోనేటర్స్ యొక్క లైఫ్ 7 సంవత్సరాలు. అదే మనకి 2010కి తర్వాత తయారు చేసినవి అయితే 5 సంవత్సరాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 7 సంవత్సరాలు. అయితే మీకు ఈ విధంగా కూడా బిట్ అడగవచ్చు. 2010కి తర్వాత తయారు చేసినటువంటి డెటోనేటర్ నార్మల్ లైఫ్ ఎంత అని. అప్పుడైతే 5 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో ఇంకో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయొచ్చు? దాని లైఫ్ అయిపోయిన తర్వాత, నార్మల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయొచ్చు అని అడిగితే అప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి చొప్పున 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. మెటీరియల్ ట్రైన్ను ఒరిజినేటింగ్ స్టేషన్కు తిరిగి రావడానికి ఇచ్చే అథారిటీ ఏమిటి? మెటీరియల్ ట్రైన్ అనగానే మనకి ఒక విషయం గుర్తుకు రావాలి. మెటీరియల్ ట్రైన్ అనగానే T462 అనేది మనకు గుర్తుకు రావాలి. T462 మెటీరియల్ ట్రైన్కి ఇచ్చే అథారిటీ. అయితే ఇక్కడ మనం ఇతను ప్రశ్న ఏమడుగుతున్నాడు, మెటీరియల్ ట్రైన్ బండి నేటింగ్ స్టేషన్కి అంటే ఒరిజినేటింగ్ స్టేషన్కి తిరిగి రావడానికి ఇచ్చేది. ఇక్కడ ఆన్సర్ మనకి T462. ఇక్కడ వివిధ రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. మొదటిది, మెటీరియల్ ట్రైన్ని సెక్షన్లోకి బ్లాక్ సెక్షన్లోకి పంపించి తిరిగి మళ్ళీ మన స్టేషన్కే అంటే మనం ఏ స్టేషన్ నుండి అయితే పంపిస్తామో ఆ స్టేషన్కి వచ్చేదానికి T462 ఇస్తాం. అలా కాకుండా మెటీరియల్ ట్రైను బ్లాక్ సెక్షన్లో వర్క్ చేసుకొని ఆ సెక్షన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేదానికైతే T/A462 ఇస్తాం. T/A462 అంటే T/A అంటే అడ్వాన్స్ 462 ఇస్తాం. కాబట్టి ప్రశ్న ఆ విధంగా కూడా అడగటానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు T/A462 అవుతుంది ఆన్సరు. ఇకపోతే మిషన్స్కి అంటే CSM కానీ, BCM కానీ, BRM కానీ ఇటువంటి మిషన్స్కి ఇచ్చే అథారిటీని T/465 అంటాము. అట్లాగే అది కూడా బ్లాక్ సెక్షన్లో వర్క్ చేసుకొని తిరిగి మన స్టేషన్కి వచ్చేటట్టయితే T/465 ఇస్తాము. లేదు బ్లాక్ సెక్షన్లో వర్క్ చేసుకొని నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటట్టయితే అంటే బ్లాక్ని నెక్స్ట్ స్టేషన్లో క్లియర్ చేసేటట్టయితే T/A465 ఇస్తాం. ఈ విధంగా ఇక్కడ 4 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. గేట్ సిగ్నల్ని దేంతో సూచిస్తారు? గేట్ సిగ్నల్ని సాధారణంగా G మార్కర్తో సూచిస్తారు. ఇకపోతే మీకు ఇక్కడ 4 ఆన్సర్లు ఉన్నాయి. మనకు ఆన్సర్ వచ్చేసి G మార్కర్ ఇక్కడ. కాకపోతే P మార్కర్ దేనికి ఉపయోగిస్తారు? P మార్కర్ అంటే పర్మిసివ్ సిగ్నల్స్ అంటే డిస్టెంట్కి P మార్కర్ ఉపయోగిస్తారు. ఇకపోతే R మార్కర్ ఇది కొన్ని పెద్ద స్టేషన్స్లో రిపీటింగ్ సిగ్నల్స్ అని ఉంటాయి. ఆ రిపీటింగ్ సిగ్నల్స్ దగ్గర ఈ R మార్కర్ని ఉపయోగిస్తారు. S మార్కర్ అంటే అవుట్లయింగ్ సైడింగ్ ఫేసింగ్ పాయింట్స్ దగ్గర ఉంచుతారు. ఈ S మార్కర్ అనేది అక్కడ ఉంటుంది. అవుట్లయింగ్ సైడింగ్కి వెళ్ళేటటువంటి ఫేసింగ్ పాయింట్స్ దగ్గర ఈ S మార్కర్ ఉంటుంది. ఇకపోతే మనకి ఇక్కడ గేట్ సిగ్నల్ దేంతో సూచిస్తారని అడిగారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి G మార్కర్. బ్రాడ్ గేజ్లో 2 రైళ్ళ మధ్య దూరం ఎంత? ఇక్కడ 1676, 1.676 ఇలా ఇచ్చారు. మనం 1676 మీటర్లు అంటే 1000 మీటర్లు కిలోమీటర్ అనమాట. 1000 మీటర్లు కిలోమీటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి
ఆన్సర్ వచ్చేసి చూద్దాం. బ్రాడ్ గేజ్లో 2 రైళ్ల మధ్య దూరం ఎంత? 1676 మీటర్లు, 1.676 సెంటీమీటర్సు, 1.676 మిల్లీమీటర్సు, 1.676 మీటర్లు. మనకి బ్రాడ్ గేజ్లో 1.676 మీటర్లు అని చెప్పి మనం ఇక్కడ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా మనం ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. షంటింగ్ సమయంలో ఉపయోగించని సిగ్నల్. షంటింగ్ సమయంలో మనం ఏం సిగ్నల్స్ ఉపయోగిస్తాము? సాధారణంగా షంటింగ్ సమయంలో స్టార్టర్లు లేదా షంట్ సిగ్నల్స్ వాడతాము. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఉపయోగించని సిగ్నల్ అని అడిగాడు. ఇవి ఏవి కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ కానీ, హోమ్ కానీ, ఎల్ఎస్ఎస్ కానీ ఏవి ఉపయోగించము. కాబట్టి ఇక్కడ పైవన్నీ కూడా ఉపయోగించము అని చెప్పి మనం ఆన్సర్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అవుటర్ అంటే లోయర్ క్వాడ్రంట్ సిగ్నల్స్లో ఉంటుంది. హోమ్ అంటే ఫస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా హోమ్ అనుకోవచ్చు. ఎల్ఎస్ఎస్ అంటే లాస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా అడ్వాన్స్ స్టార్టరు. ఇవన్నీ కూడా మనం షంటింగ్ సమయంలో ఉపయోగించము. డిస్కనెక్షన్ నుండి రీకనెక్షన్ వరకు ట్రైన్లు డాష్ ద్వారా అడ్మిట్ అవుతాయి. ఇప్పుడు డిస్కనెక్షను రీకనెక్షన్ మధ్యలో అంటే డిస్కనెక్షన్ అంటే ఏంది? ఎస్ఎన్టీ వారు మనకి ఆపరేటింగ్ వారికి ఒక మెమో ఇస్తారు. T351 మెమో ద్వారా వాళ్ళు డిస్కనెక్షన్ని తీసుకుంటారు. అది ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ పర్మిషన్ ఇస్తే డిస్కనెక్షను త్రూ కంట్రోల్ ద్వారా పర్మిషన్ తీసుకొని బళ్ళు ఏమీ లేవు అని నిర్ధారించుకొని డిస్కనెక్షన్ ఇస్తారు. అయితే ఇన్ ఎమర్జెన్సీ ఏమైనా ట్రైన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాడు. మధ్యలో ట్రైన్లు ఎలా అడ్మిట్ అవుతాయి అని అడుగుతున్నాడు. హ్యాండ్ సిగ్నల్స్, ఫిక్సెడ్ సిగ్నల్స్, పైలటింగ్ ఏది కాదు. ఇక్కడ మనకు ఆన్సరు పైలటింగ్ అనమాట. అంటే డిస్కనెక్షన్ నుండి రీకనెక్షన్ మధ్యలో మనం హ్యాండ్ సిగ్నల్తో కానీ ఫిక్సెడ్ సిగ్నల్స్తో కానీ మూమెంట్ చేయము. పైలటింగ్ ద్వారా మాత్రమే ట్రైన్స్ని ఆపరేట్ చేస్తాం. స్టేషన్ స్టాక్లో ఎన్ని డిటోనేటర్లు ఉండాలనేది డాష్ నిర్ణయిస్తారు. స్టేషన్ స్టాక్లో డిటోనేటర్స్ ఎన్ని ఉండాలనేది, స్టేషన్ స్టాక్లో అంటే స్టేషన్ డిటోనేటర్ రిజిస్టర్లో ఎన్ని డిటోనేటర్స్ మెయింటైన్ చేయాలి, స్టేషన్లో ఎన్ని డిటోనేటర్స్ మెయింటైన్ చేయాలి అనేది అన్ని ఎవరు నిర్ణయిస్తారు? డిఆర్ఎం గారు నిర్ణయిస్తారు. వైట్ లైట్ని శరీరానికి అడ్డంగా మరియు వైలెంట్గా ఊపడం డాష్ను సూచిస్తుంది. అంటే నైట్ టైము వైట్ లైట్ అంటే నైట్ టైమే కదా మనం యూజ్ చేసేది. అడ్డంగా మరియు వైలెంట్గా ఊపడాన్ని ఏం సూచిస్తుంది? స్టాప్ డెడ్ని సూచిస్తుంది. డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ గురించి ఫ్రీ వార్నింగ్ డాష్ ఉన్నప్పుడు అవసరం లేదు. డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ అంటే సపోజ్ మనం హోమ్ సిగ్నల్, రిసెప్షన్ సిగ్నల్ అంటే హోమ్ సిగ్నల్ అనుకోవచ్చు. మనం హోమ్ సిగ్నల్ డిఫెక్టివ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రీ వార్నింగ్ అంటే ముందుగా అతనికి లోకో పైలట్కి ముందు స్టేషన్లో తెలియజేయడాన్ని ప్రీ వార్నింగ్ అంటాం. అలాంటప్పుడు ఏం అథారిటీ ఇస్తారు అనేది మామూలుగా అడుగుతారు. అప్పుడు T369-1 ఇస్తాము. అయితే ఇక్కడ ఏ సిగ్నల్ ఉన్నప్పుడు అది అవసరం లేదు అని చెప్పి అడుగుతున్నారు. అంటే డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ గురించి ప్రీ వార్నింగ్ ఉన్నప్పుడు, అంటే హోమ్ సిగ్నల్ చెడిపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా దాని గురించి తెలిసినప్పుడు ముందుగా స్టేషన్లో ఏ సిగ్నల్ అంటే మన స్టేషన్లో ఏ సిగ్నల్ ఉంటే ముందు స్టేషన్లో మనం ఏం చెప్పాల్సిన పని లేదు. కాలింగ్ ఆన్ సిగ్నల్, అడ్వాన్స్ స్టార్టరు, ఐసోలేషను ఏది కాదు. ఎప్పుడైతే డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ కింద కాలింగ్ ఆన్ సిగ్నల్ ఉంటుందో అటువంటప్పుడు ప్రీ వార్నింగ్ అవసరం లేదనమాట. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? కాలింగ్ ఆన్ సిగ్నల్. డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ గురించి కాలింగ్ ఆన్ సిగ్నల్ ఉన్నప్పుడు ప్రీ వార్నింగ్ అవసరం లేదు. రాత్రి సమయంలో లాస్ట్ వెహికల్ని సూచించేది ఏది?
ఆన్సర్ ఏ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి అప్రూవ్డ్ డిజైన్ గల ఎల్వి బోర్డు, రెట్రో రిఫ్లెక్టివ్ ఎల్వి బోర్డు, రెడ్ ఫ్లాషింగ్ లైటు, రెడ్ ఫ్లాగ్. మనం ఆప్షన్ ఏ తీసుకుంటే అప్రూవ్డ్ డిజైన్ గల ఎల్వి బోర్డు. అప్రూవ్డ్ డిజైన్ గల ఎల్వి బోర్డు అంటే ఎల్వి బోర్డులోనే ఉంటుంది, అది ఒక డిజైన్ సాధారణంగా పర్మిటెడ్ డిజైన్లో ఉంటుంది, అది ఎల్వి బోర్డు. తర్వాత రెట్రో రిఫ్లెక్టివ్ ఎల్వి బోర్డు. ఈ రెట్రో రిఫ్లెక్టివ్ ఎల్వి బోర్డు అంటే ఈ ఎల్వి బోర్డు ఏదైనా లైట్ పడితే ప్రకాశవంతంగా మెరుస్తుందన్నమాట. తర్వాత రెడ్ ఫ్లాషింగ్ లైటు, సాధారణంగా రెడ్ ఫ్లాషింగ్ లైటు రెడ్ లైట్ వెలుగుతూ ఆరిపోతుంటుంది, దాన్ని రెడ్ ఫ్లాషింగ్ లైట్ అంటాం. ఇకపోతే రెడ్ ఫ్లాగ్. ఇక్కడ మనం రాత్రి సమయంలో లాస్ట్ వెహికల్ని దేని ద్వారా సూచిస్తాము? రెడ్ ఫ్లాషింగ్ లైట్ ఉంటే మనం ట్రైన్ ఇంటాక్ట్ అని డిసైడ్ అవుతాం. ఇంజన్ పుషింగ్ డాష్ ప్రయర్ పర్మిషన్ ద్వారా అనుమతించబడును. ఇంజన్ పుషింగ్ అంటే బ్యాక్ చేశారనుకోండి, ఎవరు పర్మిషన్ కావాలి? వెనక ఉన్నటువంటి ఎస్ఎంఇన్ స్టేషన్ మాస్టర్ పర్మిషన్ కావాలి, ఎస్ఎంఇన్ రియర్ యొక్క పర్మిషన్ కావాలి. గూడ్స్ ట్రైన్ బ్రేక్ వ్యాన్లో గార్డుతో సహా డాష్ మంది మించి ప్రయాణించకూడదు. అసలు ఇక్కడ గూడ్స్ ట్రైన్ బ్రేక్ వ్యాన్లో ఎంతమంది ప్రయాణించవచ్చు? సాధారణంగా 5 ప్రయాణించవచ్చు, ప్లస్ గార్డు ప్లస్ 5 ప్రయాణించవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? గూడ్స్ ట్రైన్ బ్రేక్ వ్యాన్లో గార్డుతో సహా ఎంతమందికి మించి ప్రయాణించకూడదు. గార్డుతో సహా అన్నాడు కాబట్టి 6 మించి ప్రయాణించకూడదు. మామూలుగా ప్రశ్నతో సంబంధం లేకుండా చెప్పుకోవాలంటే 5 వ్యక్తులు ప్లస్ ఒక గార్డు కలిపి 6 మాత్రం బ్రేక్ వ్యాన్లో, గూడ్స్ ట్రైన్ బ్రేక్ వ్యాన్లో ప్రయాణించవచ్చు. ఇక్కడ మనకి ఎంతమంది మించి ప్రయాణించకూడదు అంటున్నాడు కాబట్టి 6 మించి ప్రయాణించకూడదు. స్టేషన్ యార్డ్లో డాష్ ఆర్డర్స్ని లోకో పైలట్ అంగీకరించాలి. స్టేషన్ యార్డ్లో ఎవరి ఆర్డర్స్ని అంగీకరిస్తారు? లోకో పైలట్. గార్డా, టీఎల్సీనా? ఇక్కడ టీఎల్సీ అని పెట్టారు, టీఎల్సీనా? యాక్చువల్గా అక్కడ టీఎన్సీ అని పడాలి. తర్వాత సి లోకో ఇన్స్పెక్టరు, 4th వన్ ఎస్ఎం. స్టేషన్ యార్డ్లో ఎవరు ఆర్డర్స్ని పాటిస్తారు? స్టేషన్ మాస్టర్ యొక్క ఆర్డర్స్ని లోకో పైలట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ యొక్క బీవీ అంటే బ్రేక్ వ్యాన్ ఆర్ ఎస్ఎల్ఆర్ వదిలి వెళ్ళే ముందు గార్డు డాష్ ఏం చేయాలి? గార్డు బ్రేక్ వ్యాన్ బార్ ఎస్ఎల్ఆర్ హ్యాండ్ బ్రేక్ వేయాలి. అది ఆప్షన్ ఏ, లాక్ చేయాలి. ఒకసారి ఆప్షన్ బి హ్యాండ్ బ్రేక్ వేయాలి. లాక్ చేయటం ఏంటి? హ్యాండ్ బ్రేక్ వేయటం ఏంటి? లాక్ చేయటం అంటే బ్రేక్ వ్యాన్ ఎస్ఎల్ఆర్ని డోర్ లాక్ చేయడం. ఆప్షన్ బి వచ్చేసి బ్రేక్ వ్యాన్ ఎస్ఎల్ఆర్ హ్యాండ్ బ్రేక్స్ వేయాలి. అంటే హ్యాండ్ బ్రేక్స్ వేస్తే ట్రైన్ ఎటు కదలదు కాబట్టి హ్యాండ్ బ్రేక్స్ వేయాలి. రఫ్ జర్నల్పై ఎండార్స్ చేయాలి, బీపీ ప్రెజర్ డ్రాప్ చేయాలి. ఇవి ఏమీ కాదు. సెకండ్ వన్ బ్రేక్ వ్యాన్ బార్ ఎస్ఎల్ఆర్ హ్యాండ్ బ్రేక్ వేయాలి. ట్రైన్ యొక్క బ్రేక్ వ్యాన్ బార్ ఎస్ఎల్ఆర్ వదిలే వెళ్ళే ముందు గార్డ్ ఏం చేయాలి? బ్రేక్ వ్యాన్ లేదా ఎస్ఎల్ఆర్ హ్యాండ్ బ్రేక్ వేయాలి. క్రూ చేంజింగ్ పాయింట్లో లోకో స్పీడోమీటర్ పనిచేయకపోతే లోకో ఏం చేయాలి? 40 kmphతో వెళ్ళొచ్చు, రిపేర్ కానీ రిలీఫ్ ఇంజిన్ కానీ ఇవ్వాలి. లోకో షెడ్ వరకు వెళ్ళొచ్చు, 10% తక్కువ స్పీడ్తో వెళ్ళొచ్చు. ఇవి మిగతావన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో ఆన్సర్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి క్రూ చేంజ్ పాయింట్లో లోకో స్పీడోమీటర్ పనిచేయకపోతే రిపేర్ కానీ రిలీఫ్ ఇంజిన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సిఎస్ఆర్ అంటే ఏమిటి? క్లియర్ స్టాండింగ్ రూమ్. దీని ఆన్సర్ సిఎస్ఆర్ అంటే క్లియర్ స్టాండింగ్ రూమ్
అంటే సిఎస్ఆర్ అంటే క్లియర్ స్టాండింగ్ రూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక మెయిన్ లైన్ కానీ లూప్ లైన్ కానీ ఉంటాయి కదా స్టేషన్లో. ఈ స్టేషన్లో ఉండేటువంటి ఈ మెయిన్ లైన్ కానీ లూప్ లైన్ కానీ ప్రిస్క్రైబ్డ్ లెంత్ ఉంటుంది. పూర్వం మనకి 686 మీటర్స్ ఉండేది, ఇప్పుడు అది 715 దాకా చేశారు. 686 మీటర్స్ ఉన్నదాన్ని క్లియర్ స్టాండింగ్ రూమ్ అంటారు. అంటే ఒక వెహికల్ 686 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండే కాదు ఇదివరకు. ఇప్పుడు తర్వాత అవి వాటి కొన్ని ఫార్మేషన్స్ పెద్దవి చేస్తున్న మూలంగా వాటిని కొన్ని డైమెన్షన్స్ని మారుస్తూ అన్ని లైన్లు కూడా స్టాండర్డ్గా సిఎస్ఆర్ని పెంచుతూ ఉన్నారు. పాతవి అయితే 686 మీటర్స్ ప్రతి స్టేషన్లో ఉండేవి, కొన్ని స్టేషన్లో అంతకన్నా ఎక్కువగా ఉండేవి, 686 కన్నా తక్కువ ఉండేవి అయితే కాదు. ఇకపోతే మనకి ఇక్కడ సిఎస్ఆర్ అంటే క్లియర్ స్టాండింగ్ రూమ్ అంటారు. అంటే రెండు స్టార్టర్ల మధ్య ఉండే ఆ లెంత్ని క్లియర్ స్టాండింగ్ రూమ్ అంటారు. బాక్స్ అండ్ రేక్ యొక్క స్టాండర్డ్ కంపోజిషన్ ఏంటి? బాక్స్ అండ్ రేక్ యొక్క స్టాండర్డ్ కంపోజిషన్ అంటే ఎన్ని వెహికల్స్తో, అంటే బాక్స్ అని అనగానే ఎన్ని వెహికల్స్ ఉండాలి? 58 ప్లస్ బ్రేక్ వ్యాన్, అది మన ఆన్సరు. ఇకపోతే బీసీ అండ్ రేక్ వచ్చేసి 42 ప్లస్ బ్రేక్ వ్యాన్. ఇలా కొన్ని రేకులకి స్టాండర్డ్ కంపోజిషన్ ఉంటుంది. వాటిలో బాక్స్ అండ్కి వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ డి 58 ప్లస్ బ్రేక్ వ్యాన్. ఎల్సీ గేట్ సెన్సెస్ని డాష్ ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఎల్సీ గేట్ సెన్సెస్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? 3 ఇయర్స్కి ఒకసారి ఎల్సీ గేట్ సెన్సెస్ తీస్తారు. బ్లాక్ సెక్షన్లో ఫ్లాట్ టైర్ నోటీస్ చేస్తే డాష్ స్పీడ్తో సెక్షన్ క్లియర్ చేయాలి. బ్లాక్ సెక్షన్లో ఫ్లాట్ టైర్ అంటే మన ట్రైన్ యొక్క వీల్ ఉంటుంది కదా, అది సర్కిల్ షేప్లో ఉంటుంది. దాన్ని అరిగిపోయి లేదంటే డాట్స్ పడి ఫ్లాట్ అవుతుంది అన్నమాట. ఆ ఫ్లాట్ని 5 mm 3 mm అని కొలుస్తాం మనం. అది ఎంత వీలైతే ఎంత, కొన్ని సందర్భాల్లో అది నాట్ పర్మిటబుల్, ఎక్కువగా ఉంటాయి ఫ్లాట్ టైరు. అయితే ఫ్లాట్ టైర్ వల్ల నష్టం ఏంటంటే, ఎక్కడైతే వెల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఈ ఫ్లాట్ టైరు పాస్ అయినప్పుడు ఆ వెల్డింగ్ ఫెయిల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని బ్లాక్ సెక్షన్లో ఫ్లాట్ టైర్ నోటీస్ చేస్తే వాళ్ళు మిగతా రిమైనింగ్ సెక్షన్ని 30 kmphతో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏఆర్టీ స్టార్ట్ చేయడానికి టార్గెట్ సమయము పగలు ఎన్ని నిమిషాలు, రాత్రి